జీతూ జోసెఫ్ రీసెంట్ గా చేసిన మూవీస్, అది డైరెక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, స్టోరీ వచ్చేసి ఫస్ట్ క్లైమాక్స్ అనుకుని దాని తర్వాత రివర్స్ లో సీన్లు అన్ని రాసుకుంటున్నట్లు ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మూవీలో తీసుకున్నా కూడా సీన్స్ అన్ని క్లైమాక్స్ కోసం ఏదో ఫోర్స్డ్ గా రాస్తున్నట్లుంది తప్ప ఆర్గానిక్ సీన్స్ అయితే అనిపించడం లేదు. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? దృఢం మూవీ చూశాను. స్టోరీ విషయానికి వస్తే ఇందులో హీరో షాన్ నిగమ్ తన ఎస్ఐ పోస్టింగ్ కోసము ఏమాత్రం కేసులు లేని ఒక ఏరియాకి వెళ్తాడు. ఇనీషియల్ గా చాలా ప్లెజెంట్ గానే ఉంటుంది. దాని తర్వాత ఒక రోజు డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ తర్వాత బ్యాంక్ లో రాబరీ జరుగుతుంది. దీంతో ప్రెజర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్ లో ఈ కేసును ఎలా హ్యాండిల్ చేశాడు, ఫైనల్ గా ఈ కేసును క్రాక్ చేశాడా లేదా అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బట్ స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్ ఉంది. యాజ్ యూజువల్ గా మలయాళం మూవీస్ లో ఆ సెటప్ కే ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం తీసుకుంటారు. బట్ ఈ సినిమాలో 1 అవర్ కాదు కదా, 1.5 అవర్ వరకు స్క్రీన్ ప్లే అయితే చాలా బోరింగ్ గానే ఉంటది. క్లైమాక్స్ బాగుంది. పాజిటివ్ పాయింట్స్, లాస్ట్ 15-20 మినిట్స్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్స్ అన్ని వస్తుంటాయి. ఇదైతే బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ షాన్ నిగమ్ బాగున్నాడు, చాలా బాగా చేసినాడు కూడా. బాడీ లాంగ్వేజ్ తో ఇన్నోసెంట్ గా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చాలా నేచురల్ గా చేసినాడు. ఎస్ఐ క్యారెక్టర్ అంటే ఏదో హీరోయిక్ క్యారెక్టర్ లాగా కాకుండా చాలా నేచురల్ గా, చాలా రియలిస్టిక్ అయితే చేసినారు. కొత్తగా వచ్చిన ఎస్ఐకి ఎలాంటి భయాలు ఉండాలో అలాంటి భయాలన్నీ ఉన్నాయి. పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి. ఈ కేసుని నేను డీల్ చేయగలనా లేదా, క్రాక్ చేయగలనా లేదా, ఇలాంటి భయాలన్నీ చాలా నేచురల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ ప్రజెంటేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూడ్ అయితే ఖచ్చితంగా ఎలివేట్ చేసింది. నెక్స్ట్ బీజిఎం బాగుంది. లాస్ట్ 15-20 మినిట్స్ బీజిఎం అయితే సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. యాజ్ యూజువల్ గా మలయాళం సినిమాలు అంటేనే లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో కూడా వాళ్ళు తీసుకున్న ఏరియా కావచ్చు, ఆ సెటప్ కావచ్చు, అక్కడనే లొకేషన్స్ అన్ని కావచ్చు, ఇవన్నీ చాలా ప్లెజెంట్ గా చాలా బాగున్నాయి. నెగటివ్స్, ఈ సినిమాకు బిగ్గెస్ట్ నెగటివ్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. ఆడియన్స్ ఇంటెలిజెన్స్ ను చాలా అండర్ ఎస్టిమేట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ప్రతి విషయాన్ని ఏదో స్పూన్ ఫీడింగ్ లాగా మనకు చెప్తా ఉంటారు. ఇది ఒక స్టేజ్ లో బాగా బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ డైలాగ్స్ న్యాచురల్ గా కాకుండా ప్రతి సీన్ లో ఏదో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నట్టు ఉంటాయి. క్యారెక్టర్స్ అన్ని ఆడియన్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మాట్లాడుతున్నట్లు ఉంటాయి తప్ప ఆర్గానిక్ అయితే ఉండవు. ఇంకా కొన్ని డైలాగ్స్ అయితే న్యూస్ రీడర్ న్యూస్ చదువుతున్నట్లు అనిపించింది. ఇందులో పోలీస్ క్యారెక్టర్స్ కూడా ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్స్ లాగా కాకుండా ఏదో బిగినర్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. చాలా ఆబ్వియస్ థింగ్స్ కూడా హీరోకు కొత్తగా తెలిసినట్టు చూపించడం అయితే ఏమాత్రం రియలిస్టిక్ గా లేదు. అంత ఆర్టిఫిషియల్ గానే అనిపించింది. మూవీలో ఆల్మోస్ట్ 75-80% పోర్షన్ మొత్తము స్టోరీ డైరెక్షన్ లో వెళ్ళాలని ఆ డైరెక్షన్ లో సీన్లను ఫిల్అప్ చేసినట్టుంది తప్ప ఆర్గానిక్ అయితే లేవు. క్లైమాక్స్ బాగున్నా స్టార్టింగ్ లో వాళ్ళు ఇచ్చే హింట్స్ వల్ల ఏదైతే ట్విస్ట్ ఉందో అది షాకింగ్ అయితే అనిపించదు. రెగ్యులర్ గా సినిమా చూసే వాళ్ళు ఇచ్చిన హింట్లు వల్ల క్లైమాక్స్ అయితే మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయగలరు. అందుకే ఒక్కొక్కసారి ఇచ్చే హింట్లు కూడా సినిమాను డ్యామేజ్ చేస్తాయి. ఓవరాల్ గా దృఢం సినిమా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కు కావాల్సిన పొటెన్షియల్ ఉన్నా వీక్ రైటింగ్ వల్ల అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఒక మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇది ఒరిజినల్ గా మలయాళం మూవీ, జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మలయాళం సినిమాలు అంటే మాకు ఇష్టము. ఆ స్లో బర్నింగ్ నరేషన్ ను కూడా మేము ఎంజాయ్ చేయగలము అనుకుంటే ఈ వీకెండ్ లో ఒకసారి ట్రై చేయండి. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి.